ఒక్క మీటింగ్లోనైనా కూటమి ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త మీదైనా అక్రమ కేసులు పెట్టిందా లేదా వాళ్ళు తప్పు చేసింటేనే జైలుకు పంపించామా అన్న విషయం మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్య వరుసగా జైలు యాత్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎటువంటి కేసుల విషయంలో వాళ్ళు జైలుకి వెళ్ళారో, ఏ తప్పు చేసి వెళ్ళారో, వాళ్ళు తప్పు చేశారా తప్పు చేయకపోయినా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామా? ఒక చిన్న వీడియో ఉంది, వీడియో ప్లే చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని కాంచీపురంలో బ్రహ్మనాయుడును నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు రిమాండ్ విధించింది కోర్టు. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెల కాపరి దానయ్య యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై అప్పలరాజును కాసేపుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో రాజకీయ రగడ భగ్గుమంది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రౌడీజంతో రెచ్చిపోయారు. ఇసుక వివాదం నేపథ్యంలో మంది మార్బలంతో వెళ్లిన ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడికి దిగారు. దళిత మహిళను వివస్త్రం చేసి వీరంగం సృష్టించడంతో ఎమ్మెల్యే ఆయన అనుచరులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అయ్యారు. గుజరాత్ లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముస్తఫా కుమారుడు బషీర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నూజివీడులో ముస్తఫా ఆయన కుమారుడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణ కోసం అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమహేంద్రవరం కోర్టుకొచ్చారు. కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రెచ్చిపోయి నోరు పారేసుకుని సభ్య సమాజం తలదించుకునేలా సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి విడుదల రజని పీఆర్ఓ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే కోడిగుడ్ల కాంట్రాక్టు ఇప్పిస్తానని రత్నారెడ్డి అనే వ్యక్తి వద్ద 28 లక్షలు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వైఎస్ భారతిరెడ్డి పీఏ వర్ర రవీందర్ రెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేశారు కడప పోలీసులు. సోషల్ మీడియాలో వర్ర అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్ర రవీందర్ రెడ్డి వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో నేతలను దూషించారు. ఇప్పుడు ఒక వీడియో మీరు చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక సవాల్ విసురుతున్నా. ఈ కేసుల్లో ఇందాక మీరు చూసిన ఏ కేసులోనైనా వాళ్ళు తప్పు చేయకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకునిందేమో సమాధానం చెప్పాల కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ శాసనసభ్యులు ముస్తఫా గారు కిడ్నాప్ చేసి నానా వీరంగం సృష్టిస్తే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? బోల బ్రహ్మనాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో పోయి దొంగ డాక్యుమెంట్ తయారు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? సీదిరి అప్పలరాజు గారు 40 సంవత్సరాల ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే చనిపోయిన తర్వాత నీ కొడుకును కాపాడుకోవటానికి ఇంకొక వ్యక్తి నా కేసులో పెట్టి నీ కొడుకును తప్పించి నువ్వు నేరం చేస్తే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా నువ్వు మాజీ మంత్రి అని చెప్పి? విరూపాక్ష గారు ఇసుక దోపిడీ నేను చేయాలా ఎవరన్నా అడ్డుకుంటారా అని చెప్పి దళిత మహిళను వివస్త్రం చేసి కొడితే చట్టం తన పని తను చేయకుండా వదిలేస్తుందా? వల్లభనేని వంశీ మేము అధికారం లేకొచ్చిన సంవత్సరం వల్లభనేని వంశీ మీద ఒక్క కేసు కూడా మేము పెట్టలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. ఆయనే ఏమన్నా చేస్తారేమో అని డైపర్లు వేసుకొని రాష్ట్రం అంతా తిరుక్కున్నాడు. అయితే నువ్వు సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించి కేసును విత్డ్రా చేయించుకుంటే చట్టం తన పని తను చేయకుండా వదిలేస్తుందా? దానికి సంబంధించిన వీళ్ళు సాక్షుల్ని ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా దాడులు చేశారో ఒక చిన్న వీడియో ఉంది, వీడియో ప్లే చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.
డాడీకి కనిపించక మా డాడీ వచ్చాడని ఇటు చూస్తాడు అటు చూస్తాడు. ఇప్పుడు అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని కలవరించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక విషయం సూటిగా అడుగుతున్నా. ఇందాక వల్లభనేని వంశీ అని ఒక ఆయన ఎవరైతే ఎఫ్ఐఆర్ పెడతాడో దాడి చేశాడని సత్యవర్ధన్ ఆయన కిడ్నాప్ చేసి లిఫ్ట్లో తీసుకెళ్తున్న దృశ్యం విజువల్లో చూశారు. ఒక గొర్రెల కాపరి భార్య పాపం పాలకు డబ్బులు లేక నీళ్లల్లో బిస్కెట్ వేసి తన బిడ్డకు తినిపించే దృశ్యాలు కూడా చూశారు. నిరుపేద అయినటువంటి గొర్రెలను చాక్కుంటూ అమ్మను పెళ్ళాం పిల్లలను పోషించుకుంటే ఒక ఆయన్ను దారుణంగా యాక్సిడెంట్ చేసి చంపేసి నీ కొడుకును రక్షించుకునే క్రమంలో ఇంకొక పిల్లోని అక్కడ పెట్టి నేరాన్ని సాక్షులను తారుమారు చేయడానికి చూస్తే సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే బాధితుడి వైపు కాకుండా నేరస్తుని వైపు నిలబడ్డావే, నీ ఆలోచన విధానం ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. ఒక దళిత మహిళను వివస్త్రణ చేసి కొడితే ఆ కేసులో నువ్వు ఒక ఎమ్మెల్యేని పరామర్శించిన వెళ్ళావు తప్ప బాధితులను పరామర్శించడానికి వెళ్ళిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతానా. కేసు పెట్టిన ఆయన్ను కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి హైదరాబాద్కు తీసుకెళ్తే ఆయన మీద ఏదో మా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతా కాలం వెళ్ళబుచ్చుతున్నారే, ఇంటికి సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఎన్నికలకు ముందు ఏదైతే నారా లోకేష్ బాబు గారు 99 సమావేశాల్లో చెప్పారో, ఎన్నికలకు ముందు ఏదైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎన్నికలకు ముందు ఏదైతే మా కార్యకర్తలను కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి అనేక సమావేశాల్లో లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో అదే చేసి చూపిస్తున్నాను తప్ప చట్టానికి లోబడే కేసులు పెడుతున్నాం తప్ప చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తే కేసులు పెడుతున్నాం తప్ప అక్రమ కేసులు కూటమి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మేము పెట్టమా అవసరం కూడా మాకు లేదు అన్న విషయం తెలియజేస్తూ ఉన్నాం. పదే పదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడే గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నీ 5 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన దళిత పీడిత వర్గాల ప్రజల మీద నువ్వు బ్లడ్ బుక్ రాసి ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్ళ మీద రెడ్ బుక్ పనిచేస్తూ ఉంటే బ్లడ్ బుక్ రాసిన నువ్వు రెడ్ బుక్ను చూసి భయపడి ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. నీ బ్లడ్ బుక్ను ఎవరు మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్లో, ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను. సాక్షాత్తు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు Z+ కేటగిరీ ఉండే వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడితే అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోకి యాత్ర ఎంటర్ అయినప్పుడు మా అధినేత మీద దాడి చేసిన వీడియో ఒకటి ఉంది, అది చూసిన తర్వాత మాట్లాడదాం. నామినేషన్ కూడా వేయకుండా చేసేందుకు నామినేషన్ కూడా దించారు. మా Z+ కేటగిరీ ఉండే మాజీ ముఖ్యమంత్రి వర్యుల మీద రాళ్ల దాడి చేస్తుంటే NSC సెక్యూరిటీ అడ్డం పడతాండేటువంటి విజువల్స్ మీరు చూశారు. ఇప్పుడు ఇది నువ్వు రాసిన బ్లడ్ బుక్. ఇక్కడ మా అధినేత మీద దాడి చేసి ఆ కేసుల్లో మీరే రాళ్ల దాడి చంద్రబాబు నాయుడు గారి మీద చేసి ఆ కేసుల్లో అమెరికాలో ఉన్న
తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళ పిల్లలు ఉంటే అమెరికాకు పోతే ఆయన మీద కేసు పెడతారు. ఎక్కడో ఆర్మీలో ఒక ఆయన పనిచేస్తూ ఉంటే వాళ్ళ బిడ్డ ఆర్మీలో ఎన్నో సిక్కిం దగ్గర ఉంటే ఆయన అక్కడ సిక్కింలో ఉంటే ఇక్కడ కేసు పెడతారు. నేను మాచర్ల నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర జరుగుతుంటే యువగలం పాదయాత్రలో నేనుంటే నా మీద అంగంలో 307 కేసులు పెడతారు. ఇట్లా ఒక్క పుంగునూరు అంగళ్ళు కేసులో 1200 మంది మీద 307 కేసులు పెట్టి వేధించావు. నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి అక్రమ కేసుల గురించి నువ్వు ప్రవచనాలు చెప్తున్నావు. స్వాతిముత్యం ప్రవచనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు చేసిన పాపాలు మర్చిపోయారేమో అని. ఒక్కటి కాదు, మొత్తం 60,000 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు పెట్టావు. 60,000 కేసులు. 60,000 కేసులు. బాబు గారి మీద 2 హత్యాయత్నం కేసులు పెట్టారు. లోకేష్ గారి మీద 23 కేసులు. ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద, నాని గారి మీద 28 కేసులు, చింతమనేని గారి మీద 14 కేసులు, కొల్లు రవీంద్రపై 25 కేసులు, అయ్యన్న పాత్రుడు గారిపై కేసులు, చల్లాబాబు రెడ్డిపై 17 కేసులు, ధూళిపాల నరేంద్రపై 16 కేసులు, రఘురామకృష్ణరాజు గారిపై 11 కేసులు, బీటెక్ రవిపై 9 కేసులు, అచ్చెన్నాయుడిపై 21 కేసులు, ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు. ఇన్ని కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసించి వేధించి వికృతానందం పొందిన నువ్వు ఈరోజు చట్ట ప్రకారం ఎవరు తప్పు చేస్తే వాళ్ళను కూటమి ప్రభుత్వం శిక్షిస్తూ ఉంటే నిత్యం రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో జరిగిపోతుంది అని ఒక భ్రమను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా చూపించా ఎవరిని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు. ఇందాక వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన కేసుల గురించి కూడా చెప్పా. అమెరికాలో ఉండే వాళ్ళు వచ్చి అంగల్లో పుంగునూరులో హత్యాయత్నం కేసులు, మాచర్లో ఉండే నేను అంగల్లో పోయి హత్యాయత్నం చేశానంట. ఇట్లా వందలాది ఉదాహరణలు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగితే 500, 600, 1000 మంది మీద కేసులు పెట్టి హింసించి వేధించి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం అడుగడుగునా నువ్వు చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వు ఎన్ని పలికినా జగన్మోహన్ రెడ్డి, నువ్వు రాసిన బ్లడ్ బుక్ను ఎవ్వరూ మర్చిపోరు. రెడ్ బుక్ తీసుకుంటా అంటే చర్యలను అందరూ హర్షిస్తారు, నీ బ్లడ్ బుక్ను ఎవరూ మర్చిపోరు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు మీ కార్యకర్తలను రెచ్చగొట్టి యుద్ధం చేద్దాం, మీ ఎమ్మెల్యేలకు మీ ఇన్ఛార్జీలకు ఒక్క చోట ఏకగ్రీవమైనా మీకు టికెట్ ఇచ్చేది ఆలోచిస్తా. ఒక్క ఏకగ్రీవం జరిగినా మీ ఫెయిల్యూర్గానే భావిస్తానని పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాను. అధికారంలో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ ఏకగ్రీవాలు జరగాలి. ఇప్పుడు ఒక్క ఏకగ్రీవం జరిగినా ఒప్పుకోను. నీ బతుకంతా అవసరానికి ఒక మాట మాట్లాడి వాడుకొని వదిలేయటమే నీ బతుకు తప్ప ఇంకొకటి కానే కాదు. ఎందుకంటే అవసరానికి తల్లిని చెల్లిని వాడుకొని వదిలేసినట్టు కార్యకర్తలను కూడా వాడుకొని వదిలేయాలని చెప్పి నువ్వు అదుకుంటారు. వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకు, సామాన్యుడి నుంచి ప్రతిపక్ష నేత వరకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వేధించలేదో, నీ గొడ్డలి ఎవరి మీద పడలేదో చెప్పాలంటే కూడా అసహ్యంగా ఉంది నాకు. సొంత బాబాయిని గొడ్డలు పోటేశావు. తల్లిని చెల్లిని వాడుకొని తల్లి మీద చెల్లి మీద కూడా కేసులేసిన నీచ చరిత్ర నీది. యువత నుంచి వృద్ధుల వరకు అందరినీ మోసం చేసి ఇప్పుడు జెన్జీ అంటూ కొత్త నాటకానికి తెరలేపుతావు. నువ్వెన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు, సినిమా ఒక్కసారి రిలీజ్ అయింది, ఒక్క అవకాశం అంటే ఒక్కసారి రిలీజ్ అయింది. ఒక్కసారి రిలీజ్కే తల బొప్పి కట్టి అట్టర్ ఫ్లాప్ సినిమా అని టాక్ వచ్చిన తర్వాత మళ్ళా రిలీజ్ చేస్తా, మళ్ళా జనాలు చూడమంటే ఎవరు చూడరు. నీ సినిమా ఒక్కసారి చూడటానికే బాధపడిన ప్రజలు రెండోసారి నీ సినిమా చూడటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. స్థానిక సంస్థలైనా, జనరల్ ఎలక్షన్ అయినా, మున్సిపాలిటీలైనా, జడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా, ఎన్నికలు ఏదైనా రిజల్ట్ మాత్రం కామన్. మొన్న ఎంత స్ట్రైక్ రేట్ 94%తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 94% కంటే ఎక్కువ సీట్లు, 56% కంటే ఎక్కువ ఓట్లతో
ఏ ఎన్నిక జరిగినా ఏకపక్ష ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతాయి. థ్యాంక్ యూ.